నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి హయాంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు వచ్చాయన్న వైసీపీ అధినేత జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో భయానక వాతావరణం వచ్చిందని ఆగ్రహం. కూటమి నాయకులకు అవినీతి తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. హామీలను గాలికి వదిలేసి పాలన చేస్తున్నారని ధ్వజం. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించిన మంత్రి నారాయణ. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ పెట్టాలని సూచన. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అధికార అహంకారం చూపుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని, మరో 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్ఆర్సీపీనే గెలిచిందని తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారని చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు, నాయకులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రతి ఇంటింటికి పంపించి ఓట్లు వేయించుకొని అధికారులు వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. టీడీపీ నేతలపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నాయకులకు కనబడడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలు అందరి పక్షాన తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ హయాంలో 600 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, కూటమి హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. చంద్రబాబు డూబ్ తూర్పు నియోజకవర్గంలో ఉందన్నారు. చంద్రబాబు ఒకటి చెప్తే ఎమ్మెల్యే గద్దే ఇంకో 2 వేసి చెబుతున్నాడని విమర్శించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో పథకాలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. P4 అని కొత్త స్కామ్ని చంద్రబాబు తీసుకొచ్చారని, చంద్రబాబు పొడుస్తున్న వెన్నుపోట్లకు నెంబర్ పెట్టి P4గా మార్చాడన్నారు. అధికార మదంతో జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను వాళ్ళు మాట్లాడుతున్నారని, అధికారంలోకి రాగానే వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని ఉద్ఘాటించారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి మా కార్పొరేటర్లు కానివ్వండి, మా మండల డివిజన్ అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు అందరం గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు.
ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఏదో చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాం అన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పి అన్నారు. ఎంతమందికి పడినాయి? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్ను బకాయిలను వసూలు చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీకి ప్రాధాన్యులైన పారిశుద్ధ్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలలోని మున్సిపాలిటీలు అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పురపాలక శాఖ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయల పన్నులను అదనంగా వసూలు చేయడం పట్ల సిబ్బందిని అభినందించారు. అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. పొరుగు రాష్ట్రాలలో నగర పాలనలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని మన మున్సిపాలిటీలలో అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు విజయవాడలో ఎంఏడి డిపార్ట్మెంట్లో వర్క్షాప్ యాక్చువల్గా కండక్ట్ చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ అందరినీ ఈరోజు సెక్రటరీ గారు పిలవటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ప్రజా అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగ్గా తెచ్చి మెరుగ్గా వాళ్ళ సర్వీస్ చేయడానికి ఏం చేయాలి. జనరల్గా మున్సిపాలిటీస్లో పబ్లిక్ కోరుకునేది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, చక్కటి డ్రింకింగ్ వాటరు, లైట్స్, రోడ్స్, వాటి తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, అర్బన్ స్కూల్స్, ఇలా ఫెసిలిటీస్ కోరుకుంటారు. అర్బన్ ట్రాన్స్పోర్టేషను, వీటికి సంబంధించి ఆల్రెడీ 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క అధికారులు చేస్తున్నారు. అయితే వాటి ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని కొంతమంది కమిషనర్స్ పంపించి, సీనియర్స్ కమిషన్ పంపించి అక్కడి నుంచి కలెక్ట్ చేశారు. అంటే మనకంటే వాళ్ళు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తారని వాటన్నిటినీ ఈ 123 మున్సిపల్ కమిషనర్స్తో డిస్కస్ చేసి ఇంటరాక్షన్ చేసి అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇంకా మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా చేయమని
ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో యాక్చువల్గా ఈరోజు వర్క్షాప్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్ ఈవినింగ్ దాకా ఉంటుంది. ఈవినింగ్ దాకా ఈ వర్క్షాప్లో ఏదైతే డిస్కస్ చేస్తారో దాన్ని కమిషన్ తీసుకుపోయి మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమల్లో అధికారులదే కీలక పాత్ర అని, రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుపై విజన్ డాక్యుమెంట్లోని 10 మార్గదర్శక సూత్రాలపై గురువారం జిల్లా మండల స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిఎల్, పీఓలు, వార్డు సచివాలయ అధికారులకు అవగాహన కల్పించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అమల్లో అధికారులు నాయకత్వ బాధ్యతలతో రథ సారథులు కావాలన్నారు. గ్రామ మండల స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగాలన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలలో దాన స్ఫూర్తిని వినియోగించుకొని ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో P4 విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆర్థికంగా సంపన్న కుటుంబాలు, నిస్సహాయ కుటుంబాలను దత్తత తీసుకొని వారి సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారిని జయలక్ష్మి అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించి అమలును చేపట్టనుందన్నారు. ప్రతి ఏడాది 15% వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. అధికారులు అన్ని రంగాలలోనూ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 సాకారానికి 10 సూత్రాలైన పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ పలు అంశాలపైన 2047 నాటికి ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచ పటంలో మన దేశం, మన రాష్ట్రం అగ్రభాగాన నిలవాలని, రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం సాధించే లక్ష్యంతో అధికారులు అడుగులు ముందుకు వేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తక్వీయుద్దీన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు అవగాహన కల్పించారు. టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్లో పవర్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, సోలార్ రూఫ్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అలాగే గ్యాస్ కనెక్షన్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్, ఇది ప్రతి సచివాలయానికి రెడీ ఉండాలి. కనిపిస్తూ ఉంది అందరికీ, కనిపించిన వాళ్ళు రాసుకోండి. కనిపించిన వాళ్ళు 7 హౌసెస్, టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్, సోలార్ రూఫ్, గ్యాస్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి ఇండివిజువల్ లెవెల్ గ్యాప్స్, ఇన్ని సచివాలయం. అలాగే కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్లో సీసీ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఇంకా గ్యాప్ ఉంది, డ్రైనేజ్ ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎన్ని కిలోమీటర్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతూ ఉందా లేదా అనేది, లేదంటే అది చేయాల్సి ఉంటుంది. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బేసికల్ ఎంత ఉంది, ఎంత లేదు. ఇప్పుడు సోప్ పిట్స్ అని పెడుతున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ అనాలిసిస్ సచివాలయం వైజ్. అలాగే సచివాలయం వైజ్ ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేయాలి. అగైన్ యువర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ సచివాలయం విల్ బి అగైన్ ఇది కంపైల్డ్ అట్ ది మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ ఒక స్క్రీన్ షాట్ ఉంది చూడు, ఆ టేబుల్ ఉంది చూడు పెద్దది. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ అనేది జిల్లా స్థాయిలో మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వేయటం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిగర్స్. సో ఎక్కడ జిల్లా ఉంది, ఎక్కడ మనము నెక్స్ట్ టార్గెట్ ఉండాలా అన్నదికి బ్రాడ్లీ చూస్తే మనము ఈ జిల్లాలో ఉన్న కాంట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుందంటే దాదాపు 13% అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఒక 20% ఇండస్ట్రీ సెక్టార్ నుంచి, మిగిలిన 66-67% వచ్చి
అదర్ సర్వీస్ సెక్టర్. సో దీంట్లో ప్రతి దాంట్లోనూ గ్రోత్ ఎలా ఉండాలి బేస్డ్ ఆన్ ది బేస్ ఫిగర్స్ నౌ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా మనము ఓవరాల్గా మన జిల్లాలో ఉన్న వాల్యూ అడిషన్కి దాదాపు 15,000 కోట్లు యాడ్ చేయాల్సినది బ్రాడ్లీ. సో ఇది వేరియస్ సెక్టార్కి అది డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. దానిలో ఎక్కువ 10,000 కోట్లు వచ్చి మీకు సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రసిద్ధ స్వామి సత్యానంద యోగ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ స్వామి నిరంజనానంద సరస్వతి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న స్వామివారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పండితుల వేద మంత్రాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ ఆలయంలోకి స్వాగతించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను కార్యనిర్వహణాధికారి అందించారు. గిరిజన ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రూదర్ఫోర్డ్ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంపచోడవరంలో ఐటీడీఏ బుధవారం వర్క్షాప్ నిర్వహించిందని, ఈ కార్యక్రమానికి జర్నలిస్టులను, మీడియాను కూడా రానివ్వకుండా అడ్డుకుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడి ఒక నోట్ తయారు చేసి విడుదల చేసినట్లు చెప్పారు. అభివృద్ధి, టూరిజం మాటున ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడమే దీని వెనుకున్న మర్మమన్నారు. ఈ ప్రక్రియ గత 2-3 నెలల నుంచి కొనసాగుతుందన్నారు. తాజాగా గిరిజన ప్రాంతాలలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూరిజం ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనన్నారు. గత ఎన్నికల్లో గిరిజన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా సంఘం ఏర్పాటు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం అదే తీరుతో వ్యవహరిస్తోందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో గిరిజన సలహా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం భూములు కేటాయింపు విషయంలో ముందడుగు వేస్తోందన్నారు. గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తూ ఏజెన్సీ ఏరియాపై కార్పొరేట్ ఆధిపత్యం తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిరస్కరించి ప్రతిఘటించాలని సిపిఎం పిలుపునిస్తోందని చెప్పారు.
మరోవైపు అదానీ, గ్రీన్కో లాంటి సంస్థలకు 5 పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులు కేటాయించారని తెలియజేశారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం అధికంగా ఉందని, చదువుకున్న గిరిజనులకు ఉద్యోగాలు లేవన్నారు. రంపచోడవరం వర్క్షాప్లో టూరిజం అభివృద్ధి చెందితే హోటల్స్లో బాయ్స్ ఉద్యోగాలు గిరిజనులకు వస్తాయని చెప్పడం అర్ధరహితమన్నారు. చదువుకున్న గిరిజన యువకులు హోటల్స్లో బాయ్గా పనిచేయాలని చెప్తున్నారని, అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని స్థానికులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుపుతున్నామని, మనకే ఎక్కువ లాభమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. 90 రోజులు మినహాయింపు ఇస్తే దేశానికి ఉపశమనం కలుగుతుందా అని ప్రశ్నించారు. తాజాగా ఫార్మా రంగంపైన సుంకాలు పెంచనున్నట్లు అమెరికా ప్రకటించిందని తెలిపారు. ఈ సుంకాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడడం లేదో చెప్పాలన్నారు. దేశభక్తి గల ప్రభుత్వం అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలను కలుపుకొని పోరాటం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, నిస్సిగ్గుగా లొంగుబాటు ప్రదర్శిస్తుందని చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను తాకట్టు పెట్టి దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందన్నారు. నిన్న రంపచోడవరంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఒక వర్క్షాప్ పెట్టింది గవర్నమెంట్. ఐటీడీ ఆధ్వర్యంలో వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాప్లోకి మీడియాని అనుమతించలేదు. మీడియాను అనుమతించకుండా అక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి. అంటే అభివృద్ధి, టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోందని పలువురు వక్తలు ఆరోపించారు. ఈ బిల్లు మత స్వేచ్ఛపైన, మానవ హక్కులపైనే, రాజ్యాంగం పైన దాడిగా వారు అభివర్ణించారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించాలని, లేని పక్షంలో అన్ని లౌకికవాద ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు మహా పాదయాత్ర చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని సిద్దిఖియా షాదీఖానా నుండి ఉయ్యూరు మీదుగా మచిలీపట్నం వరకు సాగే ఈ మహా పాదయాత్రలో బీసీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు, సిపిఎం కంకిపాడు డివిజన్ కార్యదర్శి కాశీ, వైసీపీ నాయకుడు అన్నే చిట్టిబాబు, ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను దేశంలోని అన్ని మతాలు, కులాలకు సమానంగా పంచాలని, ముస్లిమేతరులకు కూడా సమాన హక్కులు కల్పించడాన్ని తప్పుపట్టారు. ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని, వారి ఆస్తులపై వారికే సొంత హక్కులను కలిగించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను అదానికి కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులను అమ్మే హక్కు ఎవరికీ లేదని, ఇది నిరుపేద ముస్లింలకు చెందిన ఆస్తి అని వారు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్లును వ్యతిరేకించకుండా మద్దతు తెలపడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణలను
ఉపసంహరించుకునే వరకు రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ప్రజాస్వామ్య లౌకిక శక్తులను కలుపుకొని పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. మరి ఈ రోజున ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని భారతదేశ వ్యాప్తంగా మన భారతదేశ పౌరులందరూ అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే 800 సంవత్సరాలు రామవులు పరిపాలించిన భారతదేశం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా హిందూ మతాలు, ముస్లిం మతాలు, క్రిస్టియన్ మతాలతో కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఒక 10 సంవత్సరాలు మాత్రమే బీజేపీ పరిపాలిస్తే ముక్కలు ముక్కలుగా తెగలుగా ఎక్కడ చూసిన అరాచకం. ఈ రోజున ముస్లిం సోదరులు ఒక్క బిల్లు సవరణ చేస్తే రేపు వెంటనే రాహుల్ గాంధీ గారు మొన్నే అన్నారు, వెంటనే క్రిస్టియన్ వ్యవస్థ మీద పడతారట. ఈ రోజున ముస్లింలు మన ఇంట్లో దొంగలు పడ్డారని మనం ఇంట్లో ఉన్నామని రేపొద్దున పక్కింట్లో పడతారు, ఎల్లుండి వేరే ఇంట్లో దొంగలు పడతారు. అదేవిధంగా ఈ రోజున ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయం మీద మనందరం పక్కింట్లో వాళ్ళందరం మాట్లాడకపోతే రేపొద్దున మీ ఇంటికి కూడా దొంగలు వస్తారు. దేశంలో ఒక అరాచక పాలన సాగుతుంది. ఈ అరాచక పాలన ప్రజలపై అనేక భారాలు మోపటమే కాకుండా అందరి మధ్య ఆ పెరిగిన అరాచకానికి, ఆ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తిరగబడతానే ఒక కుళ్ళు బుద్ధితో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అన్ని రకాల ప్రజలు అన్నదమ్ముల్లాగా జీవనం కొనసాగిస్తుంటే వీళ్ళ మధ్య చీలికలు తీసుకొచ్చి ఈ దేశాన్ని మతకల్లాలుగా సృష్టించడానికి, ఒక మత విభజన తీసుకొస్తానికి ముస్లిం మైనార్టీల మీద ఈరోజు ఈ రకమైనటువంటి దాడిని ఒకటి తర్వాత ఒకటి, ఆ రోజు అద్వానీ రామజన్మభూమి పేరుతో ఇంటికొకళ్ళు హిందువుగా ఉండేటువంటి వాళ్ళు ఇంటికి రాయి తీసుకురామని రోజు ఐక్యం చేయడానికి, హిందువుల్ని సెక్యులర్ భావాన్ని మత కల్లోలం చేయడానికి ఈరోజు భారతదేశాన్ని ఒక పద్ధతి ప్రకారం కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఏజెండాతో ఈ దేశాన్ని విభజించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మత కళాలు చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముత, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ జీ, జైన్ సమాజ్ కమిటీ మెంబర్ విక్రమ్ భండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్ లాల్ కొట్వారి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతామని, తప్పుడు కేసులకు తాము భయపడేదే లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని జగన్ చెప్పారని, తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఈ అధికారులు ఏమైపోయారని మండిపడ్డారు. బూతులు తిట్టిన ప్రతి ఒక్కరిపై ప్రెస్ మీట్ పెట్టాలని పోలీస్ సంఘాలకు హితవు పలికారు.
ఒక పక్క బూతులే మాట్లాడారు ఆ రోజున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దానికి ఏం చెప్తారు? మేము బూతులు మాట్లాడామో మేము ఏం చేసాం? క్లారిటీగా మేము చెప్పుతున్నాం. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ని న్యాయస్థానం ముందు బట్టలు నిల్చోబెడతాం. అంటే దాని అర్థం బట్టలు లేకుండా కాదు, తన యూనిఫామ్ తీసి నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడింది, నీకు పోలీసు ఉద్యోగం, దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా మేము మాట్లాడటం జరిగింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మేము ఎన్నో పోటీ పరీక్షలు ఎదుర్కొని అనేటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు సరికాదని వాళ్ళు అంటే రాజ్యాంగం ఏమన్నా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి వీడియో కాల్ మాట్లాడమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా మా నాయకుల్ని మా కార్యకర్తలను బెదిరించి మీరు కూటమికి ఓటేయమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని కొట్టమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా కూటమి వాళ్ళు వైసీపీ నాయకుల్ని చంపుతుంటే నది రోడ్డు మీద మర్డర్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రక్షించమని చెప్పిన రాజ్యాంగం చెప్పిందా? అవి ఒక పక్క ఇవి జరుగుతున్నాయి కాబట్టే మేము తప్పు జరిగిందని చెప్పని మేము ఇది చెప్పుతున్నాం. అంతేగాని మేము దానికి సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్పి ఆ ఎస్ఐ ఆయన ఎక్కడో నిన్న చూస్తున్నా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో మనిషి, ఆయన జాతకం అంతా కూడా నిన్న బయటికి తీశారు. ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నిజాయితీగా పోలీసు వాళ్ళు ఎవరైతే పనిచేశారో మేము ఎప్పుడో చెప్పాము, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళందరూ గారు మా గుడ్ బుక్స్లో ఉన్నారు. కానీ మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయస్థానం ముందు మేమేదో చేస్తాం మేము చెప్పట్లా, న్యాయస్థానం ముందు వాళ్ళ యూనిఫామ్ తీపిచ్చేసే విధంగా తీపిచ్చేస్తామంటే వాళ్ళకి దాని మీద శిక్ష పడి వాళ్ళ యూనిఫామ్కి ఇది చేసే విధంగా అనే విధంగా చెప్పారు. అంతేగాని వేరే విధంగా కాదు. అలా మీకు అర్థమైందిగా, మళ్ళీ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళమాట వెళ్తాం. ఏముందంటే వెళ్తాం చెప్తాం. చెప్పేమో ఎన్ని తప్పుడు కేసులే కదా, నిజమైన కేసులు అయ్యి. తప్పుడు కేసులకి ఏం భయపడతామా? వెళ్తాము, జరిగింది చెప్తాము. దీంట్లో మా కోర్టు వారే చెప్పారు. కోర్టు వారు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, కోర్టు వారే చెప్పారు మాకు, న్యాయస్థానం మాకు ఇది ఇచ్చింది, భరోసా ఇచ్చింది. తప్పుడు కేసులు అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కేసులు ఈరోజు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తామని చెప్తే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజుకి భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ గారా తప్పుడు కేసులు మీద గారా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఏముంది దాంట్లో? వెళ్తాం, పిలిస్తే వెళ్తాం, చెప్తాం, తప్పేముందంటే. అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో తాము ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్యం అందించగలిగామని స్వప్న హాస్పిటల్స్ వైద్యులు స్వప్నశ్రీ తెలిపారు. 365 రోజులు 24 గంటల పాటు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తమ హాస్పిటల్ను ప్రారంభించిన ఏడాది కాలంలో 20,000 మంది రోగులకు మెరుగైన వైద్యం అందించగలిగామని స్పష్టం చేశారు. విజయవాడ భారతీనగర్లో ఉన్న స్వప్న హాస్పిటల్స్ ప్రారంభించి విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్నశ్రీ సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ గత ఏడాది కాలం పాటు తమ ఆసుపత్రి ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో తాము ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్యం అందించగలిగామని తెలియజేశారు. గత ఏడాది కాలంలో 20,000 మందికి పైగా రోగులకు వైద్యం అందజేశామని పేర్కొన్నారు. ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నామని చెప్పారు. బుడమేరు వరదల సమయంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందామని గుర్తు చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులను కుటుంబ సభ్యుల్లా భావించి డాక్టర్ స్వప్న వైద్యం నిర్వహిస్తారని అన్నారు. ఆసుపత్రి ప్రారంభించి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10th April 2025కి మేము 1 year కంప్లీట్ చేసాము ఈ హాస్పిటల్ పెట్టి. మేము ఇక్కడ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. జనరల్ మెడిసిన్ మనకి 24 hours 7 రోజులు కూడా 365 days ఓపీడీ రన్ అవుతుంది. ఓపీడీ రన్ అవ్వడం అనేది అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వచ్చి చూపించుకొని వెళ్ళిపోవడం 24 గంటలు అనేది ఫస్ట్ టైం మన హాస్పిటల్లోనే జరుగుతుంది వరల్డ్లో. సో ఇది అందరూ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సో దీంతో పాటు మనది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గరే సర్జరీస్ అవుతాయి, ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, డెలివరీస్ అవుతున్నాయి. సో బేబీ కేర్ కూడా పీడియాట్రిషియన్స్ ఉన్నారు. సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఒకే హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి సర్వీస్ ఇవ్వగలుగుతున్నానని. సో ఈ లాస్ట్ 1 yearలో మేము అరౌండ్ 20,000 పేషెంట్స్ని చూసాము. అండ్ ఇది కాకుండా మనం ఫ్రీ క్యాంప్స్ అనేది వారంలో ఒక రోజు కంపల్సరీ ఒక ఫ్రీ క్యాంప్ నడుస్తుంది. ఎగ్జాంపుల్ ఇట్లాగా హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందని ఒకసారి, థైరాయిడ్ ఒకసారి, కొలెస్ట్రాల్, షుగర్స్, తర్వాత లివర్ కోసం ఈ మధ్యన ఫ్యాటీ లివర్ అనేది బాగా కామన్ అయింది కదా, ఫైబ్రో స్కాన్ అని ఒకటి ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఎంత ఉంది ఏంటి అని చూడడానికి. అది కూడా ఫ్రీ క్యాంప్ నడుపుతున్నాము. అది కాకుండా బోన్ డెన్సిటీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బోన్స్ వీక్ అవ్వడం, ఈ మధ్యన మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా జరుగుతుంది, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఎట్లాంటి వాటి వల్ల వీటికి కూడా వీక్లీ వన్స్ ఒక ఇది పెట్టుకొని ఫ్రీ క్యాంప్స్ రన్ చేస్తున్నాం హాస్పిటల్లోనే. అండ్ ఈ చుట్టూతో ఉన్న ఒక 20-30 అపార్ట్మెంట్స్లో మంత్లీ ఒకసారి ఒక హెల్త్ చెకప్ లాగా నడుపుతున్నాము. ఇది కాకుండా మేము ఈ సంవత్సరంలో చేసిన ఒక ప్రౌడ్ పని అని చెప్పుకోవాలేమో, ఏంటి ఈ బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము ఫుడ్ సప్లై అండ్ మెడిసిన్స్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేసాము. ఇంత చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఫస్ట్ యానివర్సరీ హ్యాపీగా జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. స్వప్న హాస్పిటల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ స్వప్న మ్యామ్. ఇక్కడ హాస్పిటల్ అనే దానికంటే స్టాఫ్తో కానీ పేషెంట్స్తో కానీ మేడం చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు. అది అంటే ప్రతి హాస్పిటల్లోనూ ఒక డాక్టర్ పేషెంట్ లాగానే ఉంటుంది రిలేషన్షిప్. ఇక్కడ అలా కాకుండా ఫ్యామిలీ లాగా ప్రతి పేషెంట్ కూడా మేడంని ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసుకున్నారు, ప్రతి పేషెంట్ కూడా. ఇది ఏ హాస్పిటల్లోనూ జరగదు, ఇది మన స్వప్న హాస్పిటల్స్లో మాత్రమే ఇలా జరుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఉంటాం. మేము మా స్వప్న మేడం చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఇంకా ఏంటంటే ఇది ఒక హాస్పిటల్, ఒక పేషెంట్ ఇలా కాకుండా మేడం చాలామంది పూర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ చేస్తారు. చాలా కన్సల్టేషన్ లేకుండా ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి చాలా బాగా చేస్తారు. అందుకని మేము మేడంని చూసి చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కంగ్రాచులేషన్స్ స్వప్న మ్యామ్. ఐఎమ్ డాక్టర్ రఘువీర్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి, ఫర్ ఆల్ ద మీడియా. మా హాస్పిటల్ పెట్టి వాటికి 1 year అవుతుంది. సో ఫార్ ఇన్ దిస్ 1 yearలో 20,000 పేషెంట్స్ని మేము చూసాము. అండ్ కంగ్రాట్స్ టు స్వప్న మ్యామ్ అండ్ ఆల్ ద హాస్పిటల్ స్టాఫ్ ఫర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ హాస్పిటల్. నా పేరు భావన అండి. కంగ్రాచులేషన్స్ స్వప్న హాస్పిటల్స్. వెరీ బిగ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు స్వప్న మ్యామ్ యాజ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 year. ఈ 1 yearలో లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఫర్ అస్. ఆల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంత 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అరౌండ్ 20,000 పేషెంట్స్ని ట్రీట్ చేయడం అండ్ అంత సక్సెస్ఫుల్గా జరిగింది. సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం 10 నెలలు దాటుతున్న సంక్షేమ పథకాల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం POW విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ గంగాభవాని మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, సంక్షేమ పథకాలను అమలు చేసే వైపుగా దృష్టి పెట్టకుండా కేవలం బ్రాందీ షాప్ల వాటాలు పంచుకోవడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు తల్లుల కోసం, పిల్లల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం, కార్మికుల కోసం ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం
నీకు ఇది, నీకిది, నీకిది అంటూ అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు అమాయకంగా ఖజానాలో డబ్బులు లేవని బుకాయించడం ప్రజలను దగా చేయడమే అన్నారు. 10 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, అయినా పథకాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పీఓడబ్ల్యూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు పి. పద్మ మాట్లాడుతూ మహిళలపై చేయి వేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైపోయారని అర్థం కావడం లేదని అన్నారు. అధికారం కోసం సుగాలి ప్రీతి అంటూ 33,000 మహిళల మిస్సింగ్ అంటూ తప్పుడు విమర్శలు, వాగ్దానాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు 1,500, ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారని 1 సంవత్సరం గడిచిపోయిందని గుర్తు చేశారు. గత బకాయిలతో కలుపుకొని ఆడబిడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కూడా అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల భృతి గురించి ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు మంత్రులపై పెత్తనం కోసం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల కోసం తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. దుర్గా, కమిటీ సభ్యులు లక్ష్మి, దుర్గా, రాధా, సుజాత, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలిచ్చి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతూ తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకన్నా బేషుగ్గా ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి ఊరూరు, వాడవాడల, గల్లీలు తిరిగి సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పుడు వాస్తవానికి 2 పథకాలు తప్పించి, అది కూడా దీపం పథకం కూడా అందరికీ వర్తించట్లేదు. తల్లికి వందనం లేదు, ఆడబిడ్డ నిధి నీకు 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 అని చెప్పారు, అది లేదు. రైతులది లేదు, రైతు భరోసా లేదు, ఏ హామీలు కూడా అమలవటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు రేషన్లో ఇచ్చేవి కూడా ఒక బియ్యం తప్పించి, పంచదార తప్పించి ఏది ఉండట్లేదు. నువ్వు గత ప్రభుత్వ వైఫల్యాలు, అప్పులు చేసింది వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని చెప్పి మీరు చెప్పారు, కానీ మీరు అమలు చేస్తున్నారా? మీరు అంతకన్నా ఎక్కువ లక్షల కోట్ల అప్పులు చేశారు, కానీ ప్రజలకి ఏమి ఇస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నేను షూరిటీ గ్యారంటీ అన్నాడు. షూరిటీ గ్యారంటీ అంటే చీటింగ్, అది షూరిటీ కాదు. ఈరోజు ప్రజల్ని చీటింగ్ చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్కి అధికారంలో రాగానే పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్ని ఇవ్వాలి, ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈ జగన్ పెట్టిన నవరత్నాలు కాదు, అవి శనిరత్నాలు అన్నాడు, అవి శని గ్రహాలు అన్నాడు. కానీ నేను వచ్చి సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోయాడంటే ఇప్పుడేమంటున్నాడు, దొంగడుపులు ఏడుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం అనుకోలేదు. జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు, ముసలిదైనా మేట నొక్కింది, ఇది అంత గొప్ప అన్నాడు. మరి నువ్వు వచ్చి 6 పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే, నువ్వు మరి ఇప్పుడు నొక్కు 6 సూపర్ 6 నొక్కు, ఎందుకు నొక్కలేకపోతున్నావు అంటే బడ్జెట్ లేదంటున్నాడు. నువ్వు ఈరోజు 1,50,000 కోట్లు అప్పు చేసావు. 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని సంతకాలు సేకరించి మంత్రి నారాయణకు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారులు అప్పగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సంతకాలు సేకరించి మంత్రి నారాయణ ఇంటికి సామూహిక రాయబారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని మున్సిపల్ కార్మికులంతా ఆశించారని, అందుకు భిన్నంగా ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం కార్మికులను పెనంలో నుంచి నిప్పులోకి నెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్ అయిన మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిభారం తగ్గించాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు వీధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్, పారిశుద్ధ, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆప్కాస్ ఉద్యోగులందరి మేడ మీద కత్తి పెట్టింది. ఆప్కాసు తొలగించి దాని స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలకి అధికారాలు కట్టబెడతామని చెప్పే పద్ధతిలో ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ ఉపసంఘం ఏమి నిర్ణయిస్తుంది ఏమిటనేది తెలియట్లేదు. ఉపసంఘంలో చర్చించబోయే ముందే మా కోరికల్ని, మా అభిప్రాయాల్ని ఆ ఉపసంఘం మాతో సంప్రదించి చర్చించాలని, మా అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మికులందరూ కూడా అయ్యా మాకు ఆప్కాస్ వల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది, కానీ ఆప్కాస్ వల్ల మా ఉద్యోగాలు పర్మనెంట్ కావట్లా, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. ఇప్పుడు మీరు పెట్టే ప్రైవేట్ ఏజెన్సీలు మరింత మమ్మల్ని ఇబ్బందులు పెడతాయి, ఇరకాటంలోకి నెట్టే పరిస్థితి ఉంది. మా ఉద్యోగాలకు భద్రత లేకుండా, మా జీతభత్యాలకు గ్యారంటీ లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు కాకుండా మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, మా శ్రమని గుర్తించమని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సంతకాలు సేకరించాం. ఆ సంతకాలన్నీ కూడా ఈరోజు మంత్రి గారికి అందించబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా చౌక్లో సభ జరిపి అనంతరం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ సంతకాల కట్టలు అందించొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలి. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్ఎంఆర్లకి 4,000 నుంచి 12,000 ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వాలి. పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 21,000 ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని సమ్మెకాలపు డిమాండ్లు ఏవైతే ఆ డిమాండ్లో ప్రధానమైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసుని వీళ్ళకి వర్తించదన్నారు. కానీ అంగన్వాడీ వాళ్ళకి, ఆశాలకి, రకరకాల యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చారు. మాకెందుకు ఎవరని అడుగుతున్నాం. 62 ఏళ్ళకి వర్తించదనే పేరుతో ఈరోజు ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వాల. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రిటైర్మెంట్ చేసిన వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. లేని పక్షంలో వాళ్ళందరికీ ఉద్యోగాలు తిరిగి ఇవ్వండి, లేకపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ కోరికలు నెరవేరేదాకా పోరాటం కొనసాగించి తీరుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి హయాంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు వచ్చాయన్న వైసీపీ అధినేత జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో భయానక వాతావరణం వచ్చిందని ఆగ్రహం. కూటమి నాయకులకు అవినీతి తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. హామీలను గాలికి వదిలేసి పాలన చేస్తున్నారని ధ్వజం. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించిన మంత్రి నారాయణ. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ పెట్టాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.